ఎస్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అన్ని పార్టీస్ కూడా ఎంపీ ఎలక్షన్స్ మీద ఫోకస్ పెట్టాయి. అట్లనే ఆకర్ష్ అంటే పార్టీల ఆకర్ష్ కొనసాగుతోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీలో నిన్న సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్కి సంబంధించిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ జాయిన్ అయినరు. అండ్ ఇంకో ఎంపీ కూడా నాగర్ కర్నూలుకి సంబంధించిన ఎంపీ రాములు కూడా జాయిన్ అయ్యారు. సో ఏం జరుగుతోంది మరి? బీజేపీ ఇంత యాక్టివ్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో కావడానికి రీజన్ ఏంటి? డైరెక్ట్గా సిట్టింగ్ ఎంపీస్ని ఆకర్షిస్తోంది కాబట్టి ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి గారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. ఏం సార్ ఎంపీ ఎలక్షన్స్ రాగానే పార్టీల ఆకర్ష అనేది స్టార్ట్ అయిపోతుందా? అదే జరుగుతోందా ఇప్పుడు బీజేపీలో? ఇప్పుడు మాకేమో ఆకర్షు, వాళ్ళకేమో వికర్షు. న్యాచురల్గా ఓడిపోయిన పార్టీలో గెలవలేమనుకున్నటువంటి పార్టీలో గతంలో 9 మంది ఎంపీలు కలిసారు టీఆర్ఎస్ పార్టీకి. ఇక వాళ్ళు అక్కడ గెలవలేమనుకున్నప్పుడు సహజంగా వాళ్ళు వెతుక్కుంటారు. అట్ ది సేమ్ టైం మా పార్టీ కూడా మేము చాలాసార్లు నుంచి ఇన్వైట్ చేసాం. ఒకటే ఎలక్షన్లో గెలవటానికి పార్టీ కార్యకర్తలు, పార్టీ యొక్క వ్యవస్థ, సిద్ధాంతము, గతంలో మోడీ ప్రభుత్వం చేసినటువంటి ఘన విజయాలు ఇవన్నీ కూడా కలిసి వచ్చిన ఆ గెలుపు కావాల్సినటువంటి 10,000, 20,000, 30,000 ఓట్లు అభ్యర్థి కూడా ఇంపార్టెంట్ అవుతాడు. కాబట్టి సహజంగా మేము బలమైన అభ్యర్థులు కూడా అవసరం. ఎన్నికల్లో బలమైన అభ్యర్థులే గెలుస్తారు కదా, బలమైన అభ్యర్థులు కూడా అవసరం పార్టీ యొక్క మిగతా శక్తితో పాటు. కాబట్టి ఇంకా బెటర్గా మంచి పేరు ఉన్నటువంటి నాయకులు నా పార్టీలో ఉంటే ఏ పార్టీలో ఉన్నా కూడా సహజంగా వస్తారు. కానీ మీ పార్టీలో ఎందుకు తయారు చేసుకోలేకపోతుంది? ఎందుకు అట్లా మిగతా పార్టీలను ఆకర్షిస్తోంది? మా పార్టీ ఎందుకు తయారు చేసుకోవట్లేదు? కిషన్ రెడ్డి ఏ పార్టీలు తయారయ్యాడు? మరి బండి సంజయ్ ఏ పార్టీలు తయారయ్యాడు? ఇప్పుడు నేను అందుకోసం 17 నియోజకవర్గాల్లో 17 నియోజకవర్గాలు బయట వచ్చిన వాళ్ళకి ఏమి ఇవ్వరు. మా మురళీధరరావు గారు సీరియస్గా కాంటెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. లేకపోతే చాలా క్యాండిడేట్లు పార్టీలో 20 సంవత్సరాలు పనిచేస్తున్నారు, చాలామంది ఉన్నారు. అట్లా అది ఆ కోణంలో వాళ్ళు వస్తేనే ఇస్తాము, వాళ్ళు ఉంటేనే గెలుస్తారని కాదు. మీకు గతంలో మేము గత ఎన్నికలలో మేము అసెంబ్లీలో 1 సీటు గెలిచిన, పార్లమెంట్ ఎన్నికల వచ్చేసరికి 4 సీట్లు గెలిచాం కదా. బండి సంజయ్ గారు ఈ పార్టీలో పుట్టి ఈ పార్టీని వేరు ఈ పార్టీలో ఉండి గెలిచాడు కదా. కిషన్ రెడ్డి గారు ఈ పార్టీలో పుట్టి ఈ పార్టీలో ఉండి గెలిచాడు కదా. గతంలో గెలిచిన ఎమ్మెల్యే నరేంద్ర గారు ఈ పార్టీలో పుట్టాడు కదా. దత్తాత్రేయ గారు ఈ పార్టీలో పుట్టి ఎంపీ అయ్యాడు, గవర్నర్ అయ్యాడు, ఎమ్మెల్యే గెలిచాడు. కాబట్టి బయట పార్టీలకి వెళ్ళి వస్తేనే మాకు ఉంటుంది అనేటువంటి అభిప్రాయం కరెక్ట్ కాదు. అట్ ది సేమ్ టైం మంచి నాయకులు ఏ పార్టీలో రావాలని కోరుకుంటాం. అయితే వాళ్ళు వస్తున్నారు కాబట్టి మా మూల సిద్ధాంతాన్ని మార్చుకొని మేము పార్టీ పనిచేయట్లేదు. నరేంద్ర మోడీ గారు ఆ పని చేయట్లేదు, అమిత్ షా గారు లేరు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాలలో మేము ఏవైతే విషయాలను, విధానాలను జనసంకాలంలో దీన్ దయాల్జీ చెప్పాడో, నేను ఇంకొక మాట చెప్పాలంటే 1953లో 53 అంటే జస్ట్ ఇమాజిన్ చేయి, 40+ ఒక 70 ఏళ్ళ కింద ఏ అంశాలైతే ఏవైతే తీర్మానాల్లో పెట్టామో జనసంఘ్ పార్టీ మొదటిది సమావేశంలో, ఆ తీర్మానాల్లో మోడీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి సహజంగా మాకు ఎన్నికల్లో గెలవటం ఇంపార్టెంట్, గెలిచిన తర్వాత వాటిని అమలు చేసేటువంటి విషయం. కాబట్టి మేము పార్టీ వ్యవస్థాగతంగా కార్యకర్త నిర్మాణం ఇది ఒక అంశమైనప్పటికీ కూడా గెలుపు కూడా ఇంపార్టెంటే కదా. మేము 272 సీట్లు పైన గెలవాల్సిందే కదా అధికారంలో ఉండాలంటే. అధికారం ఉన్నప్పుడే కొన్ని ఇటువంటి 370, 370 ఆర్టికల్ తీసేయడం కానీ, అయితే మిగతా మేమైతే సిద్ధాంతాన్ని చెప్తున్నామో వాటిని అమలు చేసే అవకాశం అప్పుడే వస్తుంది. కాబట్టి మేము దానికోసమే కొన్నిసార్లు కొత్త వాళ్ళని కూడా ఆకర్షిస్తాం. అందుట్లో మంచి వాళ్ళు ఉంటే ఆకర్షిద్దామని, మంచి వాళ్ళని తీసుకొని అభ్యర్థులు ఇస్తారు. ఈ వాతావరణం మొత్తం స్టేట్లో ఏర్పడితే 17 సీట్లు ఖచ్చితంగా. ఎక్కడ సార్ ఎట్లయితుంది సార్? బండి సంజయ్ పోటీ చేస్తే ఓడిపోయారు మొన్న అసెంబ్లీలో, దాని తర్వాత అరవింద్ గారు పోటీ చేస్తే ఓడిపోయారు. ఎంపీ క్యాండిడేట్స్లే ఎమ్మెల్యే లాగా ఓడిపోయారు. మరి ఇప్పుడు ఎంపీలుగా ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు? కిషన్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యే ఓడిపోయిండు, అదే కిషన్ రెడ్డి గారు ఎంపీ కూడా గెలిచిండు. కాబట్టి ఒక్కొక్కసారి ఏమంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి వాతావరణం ఏంటంటే ఒక 2 రకాల, ఒకటేమో నెగిటివ్ వాతావరణం కూడా. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి బీఆర్ఎస్ అంటే విపరీతమైన కోపం ఉన్నటువంటి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ అది 10% కావచ్చు. 110 మందే ఉంటారు, 100 మంది అట్లాగే ఉంటారని కాదు. 10 మందో 12 మందో 15 మందో బీజేపీకి వేసిన బీఆర్ఎస్ కలిసిపోతాయేమో, లేదా బీఆర్ఎస్కు సీటు తక్కువ బీజేపీ చేస్తుందేమో. కాబట్టి 80% బీఆర్ఎస్ గెలవద్దు అనుకునేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. అది సహజంగా వచ్చినటువంటి ఒక నెగిటివ్ డిస్కషన్ వచ్చింది. మా మీద వ్యతిరేకత కాదు. రెండో పాయింట్ ఎక్కడ వచ్చిందంటే బీఆర్ఎస్ను ఓడించాలి కానీ బీజేపీకి సత్తా లేదు.
ఇది పాజిటివ్. బీజేపీకి సత్తా లేదు కాబట్టి 80% బీఆర్ఎస్ ఓడిపోవాలంటే కాంగ్రెస్ గెలవాలి అనేటువంటిది రెండో ఆయన. ఒకటేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, రెండోది అంటే బీజేపీని బీఆర్ఎస్ నిలువరించలేదు అనేటువంటి రెండోది. ఈ రెండు కోణాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ దేశ రాజకీయాలలో బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఇప్పుడు ఇన్సిగ్నిఫికెంట్ అయిపోతుంది. ఎందుకు ఇన్సిగ్నిఫికెంట్ అయితే అంటే గతంలో 2014లో 15 సీట్లు గెలిచినారు. వాళ్ళు సాధించింది ఏం లేదు, అయిపోయింది చరిత్ర అది. 2019లో 9 సీట్లు గెలిచారు. అప్పుడు ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. నిజం చెప్పండి 88 సీట్లు అసెంబ్లీలో గెలిస్తే 16 సీట్ల 16 బీజేపీ బీఆర్ఎస్ గెలవాలి, కానీ గెలవలే, అది వేరే విషయం. అంటే గెలవకపోవడానికి విశ్లేషణ వేరే విశ్లేషణ. కానీ అట్ ది సేమ్ టైం ఇప్పుడు 9 కాదు 3 గెలిచినా 2 గెలిచినా 1 గెలిచినా ఏం చేస్తారు? ఈ 2 సీట్లతో వీళ్ళు ఏం చేయబోతారు? తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని పార్లమెంట్లో లేపాలా, పార్లమెంట్ జాతీయ స్థాయిలో ఉద్యమం యొక్క రిఫ్లెక్షన్స్ కనపడాలనుకుంటారు. మీరు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, తెలంగాణ వచ్చింది 10 ఏళ్ళ అధికారంలో అయిపోయింది. మీరు అధికారంలో ఉన్నప్పుడే 9 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రం కోసం చేసింది ఏమి లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా 4, 3, 2, 1 గెలుస్తారు అనుకుంటే గెలిస్తే ఏమవుతుంది? వాళ్ళు ఏం చేస్తారు? ఢిల్లీలో పోయి పార్లమెంట్లో పోయి వాళ్ళు ఏం చేస్తారు? గతంలో ఏం చేస్తారంటే 2004లో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవసరమైతే సపోర్ట్ ఇచ్చినట్టుగా ఏదో ఒక పార్టీకి సపోర్ట్ ఇవ్వాల్సిందే, వాళ్ళు ఏదో ఒక కూటమికి సపోర్ట్ ఇవ్వాలి. మొన్నటి వరకు మీకే కదా సార్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ. గెలిస్తే ఏం చేస్తుంది అంటే వీళ్ళు గెలిస్తే అగైన్ మీకే సపోర్ట్ చేస్తారు కదా. ఆ ప్రయత్నం కూడా జరుగుతోంది. కేసీఆర్ గారు మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బాగా చర్చ నడుస్తోంది సార్. అందుకోసం చెప్తున్నా, ఇంతకుముందు చెప్పింది కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటే తప్పుడు చర్చ ఒకటి, ఇప్పుడు మీరు చెప్తున్నా కూడా ఒక తప్పుడు చర్చ. బీఆర్ఎస్ పార్టీ మొదటి 14-19 మధ్యలో ఉన్నటువంటి కాలఖండంలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి కొన్ని అంశాల వారీగా మద్దతు ఇచ్చినమాట వాస్తవం. కానీ 19 నుంచి అంటే మా రాష్ట్రపతి అభ్యర్థి కోటేశారా, ద్రౌపది ముర్ము గారు కోటేశారా, మా ఉపరాష్ట్రపతి అభ్యర్థి కోటేశారా? మన పార్లమెంట్లో అనేక చట్టాలు వచ్చినాయి. ఏ చట్టానికి నేను సూటి ప్రశ్న మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తున్నా, ఏ చట్టానికి 2019 నుంచి 2024 మధ్యలో ఇప్పుడు పార్లమెంట్ చివరి పార్లమెంట్ వరకు ఈ 5 సంవత్సరాలలో ఏ చట్టానికి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మద్దతు ఇచ్చింది చెప్పండి? 370కి మద్దతు ఇచ్చిందా, లేకపోతే ఇంకో చట్టానికి మద్దతు ఇచ్చిందా చెప్పండి? ఏ చట్టం? అదే సార్, ఎందుకు ఏమైంది అంటున్నా. ఏమైంది అంటే గంత మంచిగా దోస్తాని ఉండే అసలు ఏమైంది, ఏడ జడింది అనేది అందరు క్వశ్చన్. మరి మీరే చెప్పాలి సార్. 2004లో మన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావడానికి కేసీఆర్ గారి యొక్క 6 ఎంపీలే కారణమైనవి. మరి ఏడైంది కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీలో క్యాబినెట్ మంత్రి ఈయన మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న దాంట్లో కేసీఆర్ గారు మంత్రి. ఏడైంది కేసీఆర్ తోటి? అందుకోసమనే బీఆర్ఎస్ పాత్ర ఇంతే ఉంటుందని చెప్తున్నా. మళ్ళీ నేను క్లారిటీ చెప్తున్నా, వాళ్ళ సొంత అవసరాలు కావచ్చు, వాళ్ళ పైరవీలు కావచ్చు, వాళ్ళ పార్టీ యొక్క అవసరాలు కావచ్చు, రాజకీయ అవసరాలు కావచ్చు, ఈ మూడింటికి ఏ పార్టీ అంటే కనెక్ట్ అవుతుందో ఆ పార్టీకి మద్దతు చేయడానికి వనుకోసారి తప్పిస్తే ఇంకా వీళ్ళు సాధించేది ఏం లేదు. నేను పాయింట్ అక్కడే చెప్తాను. వీళ్ళు చేయగలిగింది ఏం లేదు. పార్లమెంట్లో ఏదో ఒక పార్టీకి వాళ్ళ రాజకీయ అవసరం కోసం ఏదో పార్టీ పంచన చేరాల్సి వస్తుంది. అది మాతో చేస్తారా వాళ్ళతో చేస్తారా అనేది వేరే విషయం. మేమే గెలుస్తున్నప్పుడు మాతో చేయాల్సిన అవసరం ఏముంది? మేమే 14 సీట్లు గెలవాలని మేము కోరుకుంటున్నాం కదా. మేమే గెలవాలనుకుంటున్నప్పుడు మా పంచన చేయాల్సిన అవసరం ఉంది. ఆయన గెలిచే 9 సీట్లు మాకు ఇవ్వండి, అదేదో మేమే చేస్తాం కదా. మా పంచన చేరేటోళ్ళ గురించి మాకెందుకు ఇంకా? అవును సార్, ప్రధాని వచ్చినప్పుడు కూడా సీఎం రాలేదు, బాగా సభలల్లా అవినీతిపరుడు, కుటుంబ పాలన ఇట్లా బాగా చర్చలల్లా ఆర్ స్టేజ్ పైన నుంచే చెప్పి వెళ్ళిపోయినరు. కానీ ఏం చర్యలు తీసుకోలేదు అని పబ్లిక్లో బాగా నాటుకుపోయింది సార్. అది అంటే మీరు డిఫెండ్ చేయలేకపోయినరా? పబ్లిక్లోకి పోతుంటే కూడా మీరు ఆపలేకపోయినరా? బండి సంజయ్ని మార్చడం ఒక రీజన్ అయిందా, లేకపోతే కవిత గారిని అరెస్ట్ చేస్తారు అన్నారు, అదొక రీజన్ అయిందా? ఏమైంది? అవినీతి పరులు లేదా మాకు ఏటీఎం అయింది, ఇవన్నీ ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ మాట్లాడినాయి. కరెక్ట్, అది అందరూ మాట్లాడినాయి కదా. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, డైరెక్ట్ ప్రశ్న మీ ద్వారా టీవీ ప్రజలకు కూడా. రేవంత్ రెడ్డి గారు దొంగ లంగా ఇట్లా డబ్బులు తిన్నాడు, అవినీతి పడని చెప్పిండు కదా. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిని దించేసిండు కదా. మరి ఒక్క కేసులు ఇప్పటిదాకా చిన్న కేసు మంత్రివర్గంలో ఉన్న ఏ ఒక్క మంత్రి మీద కూడా ఇప్పటిదాకా కేసు పెట్టలే కదా. గొర్రెల కేసు అంటే ఆఫీసర్ల మీద కేసు, లేకపోతే ఇంకొక బర్రెల కేసు అంటే ఆఫీసర్ల మీద కేసు, చేపల కేసు అంటే ఆఫీసర్ల మీద కేసు, శాండ్ అంటే ఆఫీసర్ల మీద కేసు. మన మంత్రివర్గ సహచరులు ఒక్కళ్ళు అంటే వాళ్ళకి ఏమి జరగలేదు, వాళ్ళంతా నీతి మంత్రులు మంత్రివర్గ సహచరులు ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు. మరి ఎందుకు చేయలేకపోతుండ్రు రేవంత్ రెడ్డి? అందుకోసమనే చట్టాలకు కూడా కొన్ని పరిధులు ఉన్నాయి.
ప్రభుత్వ వ్యవస్థ కొన్ని పరిధులు ఉన్నాయి, కార్యనిర్వాహక వ్యవస్థ వేరు. మేము అందుకోసం మేము చాలాసార్లు టీవీలో చెప్పేవాడిని, అరే ఆఫీసర్స్ మీరు ఫైల్ రాసేటప్పుడు యూ షుడ్ బి కేర్ఫుల్ వైల్ రైటింగ్ ది ఫైల్స్ అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ప్రభుత్వం చెప్పినట్టు వినాలి, ప్రభుత్వం చెప్పినట్టుంటే మీకు ఇక్కడ ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేస్తారు, అడవులో పడేస్తారంటే భయంతో ఉంటారు. ట్రాన్స్ఫర్ చేసేయగలిగే దమ్ము మాత్రమే అంటే ఆ పరిధి మాత్రం ప్రభుత్వానికి ఉంది. కానీ చట్టంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక సెక్రటరీ ఇది తప్పు అని రాస్తే దాన్ని మంత్రి కూడా ఏం చేయాలనో కొన్నిసార్లు వెనక ముందు ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వాలైనా వాళ్ళ గులాంగిరి చేసే పని ఆఫీసర్ చేయడం మూలంగా ప్రభుత్వాలలో ఉండేటువంటి మంత్రులు కూడా అవినీతికి పాల్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టే ఉంది, కేసీఆర్ అద్భుతమైన ప్రాజెక్టు, 1 కోటి ఎకరాల మాగాని నా కాన్సెప్ట్ కళల కాన్సెప్ట్, అది పెద్ద టూరిజము ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది, ప్రపంచంలో ఇటువంటి గట్టనే కట్టలేదు. ఏమైంది కదా మరి? దానికి బాధ్యులు ఎవరు? అక్కడున్న ఇంజనీర్లా కట్టిపించిన ముఖ్యమంత్రి గారా? ఎవరు బాధ్యులు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత కొట్టుకున్నా ఇంజనీర్లే దొరుకుతారు. వాడికి రేవంత్ రెడ్డి గారికి దొరికేది ఇంజనీర్లు తప్పిస్తాడా? ముఖ్యమంత్రి దొరకడుగా. అందుకోసమనే బీజేపీ కూడా జాతీయ స్థాయిలో ఇక్కడ సిబిఐకి డైరెక్ట్గా అలో లేదు, లేదు సిబిఐకి అలో లేదు ఎక్కడ కూడా. మీకు డైరెక్ట్ సిబిఐ అందుకోసం ప్రజలకు ఉండేటువంటి తప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సిబిఐ 3 సందర్భాల్లోనే సిబిఐ వస్తుంది. 1 కోర్టు చెప్తే వస్తుంది, 2 రాష్ట్రపతి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం కోరితే వస్తుంది, 3 ఏదైనా ఒక స్కామ్, ఏదైనా ఒక క్రిమినల్ ఇన్సిడెంట్గా అది మోర్ దాన్ 1 స్టేట్ అంటే మల్టీ స్టేట్ అయితేనే వస్తుంది. అది 2 రాష్ట్రాలు 3 రాష్ట్రాలకు సంబంధించిన అంశం అయితేనే వస్తుంది. డైరెక్ట్గా ఒక రాష్ట్రంలోని ఒక ప్రభుత్వం ఇది చేస్తుంది దానికి మీరు కేసు పెట్టాలంటే కుదరదు. ఇప్పుడు మేము ఇంత ఘోరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి కదా బెంగాల్లో, మేమైనా చేయగలుగుతున్నామా? అన్లెస్ ఇట్ ఈస్ ఎ మల్టీ స్టేట్ ప్రాజెక్ట్. మీకు అక్కడ ఒక చిట్ ఫండ్ కేసు వచ్చింది, ఇట్ ఇస్ ఎ మల్టీ స్టేట్ ఇష్యూ కాబట్టి వచ్చింది సిబిఐ. అన్లెస్ ఒక స్టేట్కి అయితే మమతా బెనర్జీ గారు అడిగేదాకా మనం పోవడానికి లేదు, లేదా కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి, హైకోర్టు డైరెక్షన్ ఇవ్వాలి, మీ సిబిఐకి ఎంక్వైరీ కోసం సిబిఐకి డైరెక్షన్ ఇవ్వాలి, లైక్ జగన్ కేసు. అంతే తప్పిస్తే ఇప్పుడు ఈ ప్రభుత్వం కోరితే మీరు సిబిఐకి సంబంధించిన కేసు టేకప్ చేయడానికి ఎట్లాంటి అభ్యంతరం ఏం లేదా సార్? ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరితే 100% మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఏ కేసులైనా సరే. ఇది ఆర్ వెరీ క్లియర్. రాష్ట్ర ఇప్పుడు జగన్ గారు ఒక వాళ్ళ బంధువులకి వివేకానంద రెడ్డికి సిబిఐకి ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? జగన్ కోరితేనే సిబిఐకి వచ్చింది, లేకపోతే జగన్ కోరకపోతే సిబిఐ రాదు, స్టేట్ పోలీస్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటే దెర్ ఆర్ 2 సెగ్రిగేట్ చేయాలి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను మీ ద్వారా ప్రజలు కూడా చెప్పదలుచుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అయిందన్నా మేము, లేకపోతే అవినీతి జరుగుతుందన్నాము, కాళేశ్వరం ప్రాజెక్టులో ఘోరంగా తప్పులు జరుగుతున్నాయి, మేము అప్పుడు చెప్పిన మాట వాస్తవం. పార్లమెంట్లో ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి, జలవనరుల శాఖ మంత్రి, ఆయన కూడా ఆయన అప్పుడు పార్లమెంట్ సభ్యుడు, ఒక ప్రశ్న అడిగిండు పార్లమెంట్లో, ఏటీఎం మన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిన విషయం మీ దృష్టికి వచ్చిందా, వస్తే ఏ రకమైన అవినీతి ఉంది, దాని మీద ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి అని ప్రశ్న అడిగాడు. ఇంగ్లీష్లో అంటే డూ హ్యావ్ రిసీవ్డ్ ఎనీ కంప్లైంట్ అలిగేషన్స్ అంది, కరప్షన్ అలిగేషన్ అంది కాళేశ్వరం బట్ ఎవర్ దట్ ఈస్ అడిగాడు. సమాధానం ఏం తెలుసా? కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టుగా మాకు ఎటువంటి సమాచారం లేదు అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆన్సర్ చెప్పింది. అది చెప్తున్నప్పుడు అగో చూసినావా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఎందుకంటే అవినీతి లేదని చెప్తారు కదా వాళ్ళు. ఈడ మాట్లాడతారు, అడవై పార్లమెంట్ ఇట్లా మాట్లాడతారా బీఆర్ఎస్ లొల్లి. తేడా ఏంటంటే పార్లమెంట్లో సమాధానం చెప్పేటప్పుడు చాలా స్పష్టంగా కింది చదవరు, మనం చదవం కింది చర్చించని చేస్తాం. కాళేశ్వరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 1 రూపాయి కూడా ఇవ్వని మాట వాస్తవము. కాబట్టి కేంద్ర నిధులతో జరగనప్పుడు కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే మేము అడిగినా కూడా యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీ హ్యావ్ నాట్ రిసీవ్డ్ ఎనీ అలిగేషన్స్ ఆర్ కంప్లైంట్స్ అబౌట్ ది కాళేశ్వరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కేంద్ర ప్రభుత్వం వచ్చి వాళ్ళ ఏజెన్సీ వచ్చి ఇక్కడ కరప్షన్ ఉంటే డబ్బా పెట్టి కరప్షన్ కాయిదాలు ఉంటే మీకు డబ్బులు వేసిపోండి మేము చూస్తామంటే కుదరదు. అట్లా రాష్ట్ర ప్రభుత్వం చెప్పే సమాచారం మీదనే పార్లమెంట్లో ఆన్సర్ ఉంటుంది. ఇది ఫెడరల్ వ్యవస్థలో, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది సహజం. ఇక లేదు అంటే మీకు బీజేపీ అన్నారు కదా, లేదన్నారు కదా అంటే కాదు. అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటి వరకు ఎటువంటి లిఖితపూర్వకమైనటువంటి మాకు ఆరోపణలు అందలేదు. ఇది కరెక్ట్. అంటే ఈ ఆన్సర్ చదవకుండా మొదటి సెంటెన్స్నే కట్ చేసి మీరు పెట్టేసేస్తే బీజేపీ ఎటువంటి ఆరోపణలు అందలేదు అని మాకు అన్నారంటే అయిపోయి
అందుకోసమనే మొత్తం ప్రశ్న అది 2 పేజీల సమాధానం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చారు కదా. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియదు ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా ఉన్నారు కదా, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, రాష్ట్ర మంత్రులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రొసీజర్స్ తెలియక మాట్లాడుతున్నారు అనుకుంటారు కాదు. పొలిటికల్ ఆరోపణలు చేయడానికి చాలా సింపుల్గా చేస్తాం కానీ ప్రొసీజర్స్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ పొలిటికల్ సిస్టంలో ఇటువంటి ఆరోపణలు బట్టగాల్చి మీద చేసే ఆరోపణలు. కానీ ఇప్పుడున్న పొలిటికల్ సినారియో మొత్తం మేడిగడ్డ సుట్టే తిరుగుతుంది సార్. రాజకీయం మొత్తం మేడిగడ్డ సుట్టే తిరుగుతుంది. ఇవి ఇంపాక్ట్ చూపిస్తాయి అనిపిస్తుందా ఈ ఎంపీ ఎలక్షన్స్లో? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు అందుకోసం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన అందరం కూడా చాలా చెప్పుకున్నావు, కేసీఆర్ తిమ్మిని బంబింగ్ చేస్తాడు, అరే కేసీఆర్ వాగ్దాటి ముందు మిగతా వాళ్ళంతా వేస్ట్, కేసీఆర్ ఏమన్నా వేసి పవర్లోకి వస్తాడు పోయి. కేసీఆర్ కొంచెం తక్కువ వచ్చి నాకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఆయన మనసులో పంపించి గెలిపించుకొని తెప్పించుకుంటాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా ఫండింగ్ చేస్తుండే. ఇవన్నీ మనం చర్చించుకున్నాం ఎలక్షన్ల ముందర. బట్ ఏమీ జరగలేదు. అసలు విషయం ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్టు యొక్క అసలు పరిస్థితి ఎన్నికల సందర్భంగా బయటకు వచ్చింది, ఇప్పుడు ఇంకా బయటకు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వం దగ్గర రికార్డెడ్ ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్లో సెక్రటరీ ఏం రాశాడు, ఇంజనీర్స్ ఏం రాశాడు, ఫైనాన్స్ మినిస్ట్రీ ఏం రాసింది, ఫైనాన్స్ క్లియరెన్స్ ఏమున్నాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏమేమి క్లియరెన్స్ రావాలి, ఏం వచ్చినాయి, ఏం రాలేదు, ఇంటర్నెట్ ఇన్ డీటెయిల్డ్ రిపోర్ట్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంటాయి. ప్రభుత్వం అంటే బయట పెట్టాలని మేము కోరుకుంటున్నాం. మేడిగడ్డ విల్ బి సర్టెన్లీ అన్ ఇంపార్టెంట్ ఇష్యూ ఇన్ ద నెక్స్ట్ ఎలక్షన్స్, నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్. మీ స్టాండ్ ఏముండబోతోంది సార్? పార్టీలు పక్కన పెడదాం సార్, ప్రజలకు ఇబ్బంది కాకుండా అంటే ఇక్కడ ఉన్నోళ్ళు కావచ్చు, మీరు కేంద్రంలో ఉన్నోళ్ళు కావచ్చు, ప్రజలు కోరుకుంటుంది ఒకటే, దీనికి సొల్యూషన్ ఏంది? ఇట్లా కొట్టుకోవడమేనా, మాటల దాడి చేసుకోవడమేనా? దీనికి ఏమైనా సొల్యూషన్ చూస్తారా లేదా? మేము మొన్న అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఒకరోజు అంతా నీటి ప్రాజెక్ట్ మీద జరిగింది, మేడిగడ్డ మీద కూడా జరిగింది చర్చ. మేము బీజేపీకి అడుగుతుందంటే రేవంత్ రెడ్డి గారు ఒక 2 ఏళ్ల కింద ఆయన ఎంపీకి ఉన్నప్పుడు 7 కింద ఏం బండి సంజయ్ గారు, ఏం కిషన్ రెడ్డి గారు నాకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పిస్తారన్నారు. మొత్తం అవినీతి డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. నేను ఇవన్నీ తీసుకపోయిస్తే ఖచ్చితంగా కేసీఆర్ జైలుకు పోతాను. మొత్తం సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. ఈ సాక్ష్యాలతో రుజువు చేసుకోలేకపోతే నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా, దమ్ముందా మీకు అని ప్రశ్నించాడు. సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. అది రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ప్రకారమే మీకు రికార్డు దొరుకుతుంది కదా, ఏ ఛానల్కి పోయినా రికార్డు దొరుకుతుంది అని మాట్లాడింది. మరి ఆ ఛానల్స్ ప్రకారం మేడిగడ్డ దగ్గర ఎంక్వైరీ చేయించండి. తీసి 1 ఎవరు దాంట్లో తప్పు చేశారు, ఎవరి దగ్గర నుంచి ఎవరికి డబ్బుల మార్పు జరిగిందా, అది క్వాలిటీ ప్రాబ్లమా, అంటే దాన్ని కట్టినటువంటి నిర్మాణంలో క్వాలిటీ నాణ్యత ప్రాబ్లం ఉందా, అసలు కట్టినటువంటి స్థల ప్రాబ్లమా, కట్టే కంటే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకున్నారా లేదా, ఏమైనా మిస్ అయినారా, తొందరపాటు కట్టడం వల్ల వచ్చినటువంటి సమస్యలు, ఇవన్నీ అధ్యయనం చేయడానికి అఫ్కోర్స్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన అసెంబ్లీలో ఒక ఆన్సర్ చెప్పినాడు, ఒక సొల్యూషన్ కూడా చెప్పినాడు. ఏంటంటే వీఆర్ గివింగ్ దిస్ టోటల్ ఫైల్ టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇస్తున్నాము. లెట్ ది డ్యామ్ సేఫ్టీ అథారిటీ సర్టిఫై దట్. దీన్ని రినోవేట్ చేద్దామా, అంటే మొత్తం డిస్మాంటిల్ చేసి కొత్త మేడిగడ్డ మళ్ళీ ఒక బ్యారేజ్ కడదామా, లేదా ఈ ఉన్నటువంటి కొంత కుంగిపోయినటువంటి ప్లేస్ని కడదామా? ఇది నాట్ ఓన్లీ మేడిగడ్డ, లేదు అన్నారం సుందిలలో కూడా ఈ ప్రాబ్లం ఉంటుందా? ఉంటే ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దానికి ఏం చేయాలనేది మేము నిర్ణయం తీసుకుంటాం. అప్పటిదాకా మేము నిర్ణయం తీసుకునేది ఏం లేదని చెప్పాను. ఎందుకంటే ఎక్స్పర్టైజ్డ్ ఒపీనియన్ రాకుండా మళ్ళీ దాన్ని ఆ పిల్లర్స్ కడతామని పొలిటికల్ పర్సన్ చెప్పినా ఉపయోగం ఉండదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఆన్సర్ ఏంటి అంటే, తెలంగాణ ప్రజలు మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు అది పనికొస్తుందా పనికిరాదా తెలంగాణ ప్రజలకు మేము చెప్పాలన్నా, పొలిటికల్ పార్టీ చెప్పాలన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలన్నా, ఎక్స్పర్టైజ్డ్ ఇంజనీర్స్ చెప్పాలన్నా? ఈరోజు ఇంజనీర్స్ చెప్పాలి, వాటి కోసం వెయిట్ చేస్తున్నాము. దానికి ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వీళ్ళు లెటర్ రాసినారు. లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టీమ్, ఎక్స్పర్టైజ్డ్ టీం రానియండి. వచ్చినాక అసలు జియోగ్రఫికల్గా, జియోలాజికల్గా ఆ సైటు కరెక్టా, ఎంత డెప్త్లో అది ఇసుక ఉంది, ఆ ఎంత డెప్త్కు పోయి దాన్ని బ్యారేజ్ నిర్మాణం చేయాలా, ఇప్పుడున్న ఇసుక కాకుండా ఇంకా ముందుకు పోవాలన్నా, వెనకకు పోవాలన్నా, ఆల్ దీస్ థింగ్స్ ఇవన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి అప్పుడు అది వచ్చేదాకా వెయిట్ చేయాలి తప్పిస్తే ప్రజలకు ఏం చెప్తాం? ఇప్పుడు కేటీఆర్ లాంటి వాళ్ళు దుందుడుకు మాటలు, నేనేమంటుంటే ఒక చదువుకున్నారే కానీ చదువురాని మాటలు మాట్లాడితే అర్థం లేదు. రైతుల కోసం నీళ్ళు ఏంటి, ఏడాపమంటావు నీళ్ళను? ఇప్పుడు మేడిగడ్డ ఈజ్ ద ప్రైమరీ న్యూక్లియస్ ఆఫ్ ది ప్రాజెక్టు. అక్కడే స్టాప్ చేస్తే అక్కడ నుంచి లిఫ్ట్ చేస్తుంది, ఇలా అన్నారంలో పోసి అక్కడ నుంచి మిగతా 15 ప్రాజెక్టులు అయితే మీది అంటున్న కాళేశ్వరం ప్రాజెక్టులకు కాలువల ద్వారా నీళ్ళు ఇవ్వాలి. అది శ్రీరామ్ సాగర్కి ఇచ్చినా, ఎస్ఆర్ఎస్పీకి ఇచ్చినా, ఎక్కడి నుంచి ఇచ్చినా అదే ప్రాజెక్ట్, ఎల్ఎండికి ఇచ్చినా అక్కడ నుంచి ఇవ్వాలా. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర లిఫ్ట్ చేయాలి, మేడిగడ్డ దగ్గర నీళ్ళని ఆపాలనా వద్దా అనేటువంటిది ప్రధాన సమస్య కదా. అది ఎవరు సర్టిఫై చేయాలా? నువ్వు నేనంటున్నా కేటీఆర్ అనేటువంటి మూర్ఖుడు అనే పదవి ఉపయోగిస్తున్నా. ఎందుకంటే చదువుకున్న మూర్ఖుడు అంటున్నా. ఈ భాష మాట్లాడి పొలిటికల్గా రెచ్చగొట్టి, నిన్నేదో యాత్ర తీసుకపోయిన వాడు పొలిటికల్గా రెచ్చగొట్టి ప్రజలకు నీళ్ళు ఇస్తావా ఇయ్యవా, కరువు వస్తుంది కదా అంటే కరువు వస్తే నీళ్ళు తీసుకొచ్చి ఇవ్వడమేనా, నీళ్ళు చంపడమేనా? ఇంకా అందుకోసమనే దుందుడుకు మాటలు రాజకీయమే కోణంగా
పాలిటిక్స్ ఇటువంటి పనులు చేయకండి కేటీఆర్ గారు. మీరు చదువుకున్న వాళ్ళైతే లెట్ ది డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆర్ లెట్ ది ఎక్స్పర్టైజ్ ఇంజనీర్స్ కమిటీ సర్టిఫై అది ఎక్కడ అది ఉంచాలన్నా, డిస్మాంటిల్ చేసి కొత్త బ్యారేజ్ కట్టాలన్నా, బ్యారేజ్ కడితే దీన్ని ఉన్నదాన్ని స్ట్రెంథెన్ చేయాలన్నా, ఒకవేళ నీళ్ళు ఆపితే ఎంతవరకు ఆపి మనం లిఫ్ట్ ఇవ్వచ్చు, లేదా నదిలో ప్రవహిస్తున్నప్పుడే లిఫ్ట్ ఇవ్వచ్చా, అది ఎంత అవకాశం ఉంది, ఇవన్నీ కూడా వీ హ్యావ్ టు వెయిట్. దానికి రిపోర్ట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఆ రిపోర్ట్ కూడా తెప్పించుకోవాలి ప్రభుత్వం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వమైన ఎక్స్పర్టైజ్ కమిటీ చేయాలి ఇంజనీర్లది. వాళ్ళ యొక్క సజెషన్స్ ప్రకారమే బిల్లు నడపాలి తప్పిస్తే నేను ఇంజనీర్ కాదు, ఆయన ఇంజనీర్ కాదు, ఇష్టమైన మాట్లాడితే పాలిటిక్స్లో అది మంచి పద్ధతి కూడా కాదు. ప్రజాధనం మళ్ళీ వృధా అవుతుంది. సార్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్లో 1, 2, 3 ఏముంటాయి అంటే ఏం ఇష్యూస్ ఉంటాయి? ఎంపీ సీట్లు కొట్టాలంటే మీ పార్టీ ఏ దిశగా ఆలోచిస్తుంది, ఏం టేకప్ చేయబోతోంది, ప్రజలకు ఏం చెప్పబోతోంది? నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మాకు ఎందుకు కొట్టాలనేదానికి నెంబర్ వన్ దేశ రాజకీయాలలో ఇప్పుడు 2 కూటమిలు ఉన్నాయి. ఎన్డీఏ కూటమి, యూపీఏ కూటమి ఉంది. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మేముగా బీజేపీగా పోటీ చేస్తున్నాం, మాకు ఇక్కడ అలయన్స్ లేదు. యూపీఏ కూటమిగా కాంగ్రెస్ పోటీ చేస్తుంది, వాళ్ళకు కూడా సిపిఐ అలయన్స్ ఉంటుందో ఉండదో తెలియదు. కాబట్టి దేశంలో రాబోయేటువంటి ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఏ ప్రభుత్వం ఉండాలి, ఈ దేశాన్ని నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు ఎవరు నడపాలనే దాని మీద ఎన్నికలు జరుగుతాయి కూడా, జరగాల్సింది కూడా అదే బేసిస్ మీద. కాబట్టి బీఆర్ఎస్ ఇన్సిగ్నిఫికెంట్ అన్న. ద రోల్ ఆఫ్ బీఆర్ఎస్ ఇన్ ద నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఆర్ ఇన్సిగ్నిఫికెంట్. వాళ్ళకేం వాళ్ళ పాత్ర లేదు, వాళ్ళది ఏం లేదు, వాళ్ళకి ఉండాల్సిన. సో యూ డిసైడెడ్ దట్ బీఆర్ఎస్ ఇక సంపేయాలి అని ఫిక్స్ అయినట్టు? మేము సంపాలని కాదు, వాళ్ళ బాధ్యత వాళ్ళకు లేదు. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ కన్వర్ట్ చేసినప్పుడు, బీఆర్ఎస్ అనే పార్టీ పెట్టి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టి నేను చేసేసుకుని నేను కాదంటలేను, తెలంగాణ వాదాన్ని పక్కన పెట్టి కేసీఆర్ గారు అదే సందర్భంలో జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడం కోసం నేను బయలుదేరుతున్నా అని చెప్పినాడు. ఆయన బయలుదేరలే. దేశంలో ఎన్ని ప్రాజెక్టులు కట్టాలి, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉన్నాయి, ఇంత పవరు, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంత వ్యవసాయం, ఇంత కథ ఏవో చెప్పినాడు. ప్రజలు నమ్మలే. అక్కడ సంగతి దేవుడికి ఇక్కడనే నమ్మలే. మహారాష్ట్ర, కర్ణాటక లాంటి సీట్లలో కాంటెస్ట్ చేయడానికి వాళ్ళకి దమ్ము కూడా లేదు, కెపాసిటీ కూడా లేదు. ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ మార్చుకున్నది ప్రాంతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రంలో ఓడిపోయిన పార్టీ 4 సీట్లు, 5 సీట్లు, 3 సీట్లు గెలిచినా కూడా 8 సీట్లు గెలిచినా అనుకుందాం. అప్పుడు గెలిచే అవకాశమే లేదు, కానీ వాళ్ళు గెలిచే 0నే, కానీ గెలిచినా చేయగలిగింది ఏం లేదు. కాబట్టి తెలంగాణ రాజకీయాలకు కరెక్ట్గా సూటిగా ప్రశ్నిస్తే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలన్నా, బీజేపీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉండాలన్నా, బీజేపీ ఏతర ప్రభుత్వం ఉండాలన్నా, ఇది తెలంగాణ ప్రజల ముందు ఉన్నటువంటి సవాల్ అంతే. ఇంకా వేరే చర్చ లేదు ఇక్కడ. ఎందుకంటే జరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు, ఎంపీలు గెలిచినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మారేదేం లేదు. 17 ఎవరు గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మారేది లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో అసెంబ్లీలో బీజేపీ ఓడిపోయింది పోయినసారి, 25 బీజేపీ గెలిచింది. కానీ అశోక్ గెహ్లాట్ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కూల్చే ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి కదా, ఈడ కూడా బెదిరిస్తున్నట్టున్నారు కదా సార్. లక్ష్మణ్ గారు మొన్న మాట్లాడుతూ కూడా ఇంకా 2-3 నెలల తర్వాత ఈడ కూడా ఉండదు అని. సార్ కూల్చే కుట్ర ఏంది సార్? అట్లా ప్రభుత్వం సుస్థిర ప్రభుత్వం ఉంది, ఎందుకు ఇట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒక చర్చ ఉంది సార్ మీ మీద. అసలు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ ప్రయత్నం అనేది ఎవరు చేస్తారు? నేను ప్రకాష్ రెడ్డిని, నేను కిషన్ రెడ్డి గారు, లేకపోతే ఇంక లక్ష్మణ్ గారు, ఇంకెవరన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలో, కాంగ్రెస్ ఎంపీలో, కాంగ్రెస్ నాయకులతో మాట్లాడకుండా మేమే మాట్లాడతామా? మీరు లాజికల్గా చెప్పండి. కాంగ్రెస్ నాయకులు అంటే వన్ సైడ్ ఉంటుందా? లవ్ ఏమని ఎప్పుడన్నా అంటే కాంగ్రెస్ పార్టీలోంచి ఉన్న అసమ్మతి, అంటే కాంగ్రెస్ పార్టీ అసమ్మతిని మీరు రాజేసుకుంటారు కదా, మేము కాదుగా రాజేసేది. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిని గౌరవించరు, ముఖ్యమంత్రిని ఇంకొక ఉప ముఖ్యమంత్రిని పెడతారు, మంత్రులందరూ కూడా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా యాక్ట్ చేస్తారు. ఒక ఆయన ఎమ్మెల్యే ఒక పార్టీ నాయకుడు జాయిన్ చేసుకుంటే అటెండ్ చేసుకుంటే ఇంకో ఎమ్మెల్యేలు పెడతాడు. ఆయన రేవంత్ రెడ్డి వర్గం. కాంగ్రెస్ పార్టీలోనే వర్గాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అదొక రాజకీయ సిద్ధాంతం ఉన్న పార్టీ కాదు, రాజకీయ కోణం ఉన్న పార్టీ, ఒక ఆలోచన ఉన్న పార్టీ కాదు. లూప్ హోల్స్ పట్టుకొని మీరు మెల్లగా స్టార్ట్ చేస్తారు. మేము స్టార్ట్ చేయడం కాదు. నేను నిన్న హిమాచల్ ప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలో వీరభద్ర సింగ్ అని మా తప్పు పక్కన పెడదాం, మాది ఏందనేది పక్కన పెడదాం. వీరభద్ర సింగ్ గతంలో ముఖ్యమంత్రి హిమాచల్ ప్రదేశ్, ఆయన కొడుకే చెప్తున్నాడు నాకు గౌరవం లేదు, నేను ఇంత పెద్ద సీనియర్ లీడర్ను, నాకు ఆ ముఖ్యమంత్రి కనీసం అపాయింట్మెంట్ ఇస్తలేడు, అందుకోసమే నేను నిరసన చెప్పిన. అంటే ఏదో వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్ కింద వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు పడగొట్టరు మేడం. నేను చాలా క్లారిటీగా చెప్తాను. కాంగ్రెస్ పార్టీని ఎవరు మేమేదో కుట్ర చేస్తాం, ఎవ్వరు కుట్ర అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి వాళ్ళే కుట్రలు చేసుకుంటారు. అది సహజమైనటువంటి లక్షణం. దాని గురించి కాంగ్రెస్ పార్టీ అట్లా లేకపోతే అసహజం.
అట్లా లేకపోతే అసహజం, ఉంటే సహజం అది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో మన వీళ్ళు ఉంటా, అశోక్ చవాన్ ఉంటాడా, మన ఈయన ఉంటాడా, ఆయన ఉంటాడా, లేకపోతే జ్యోతిరాజ్ సింధియా ఏం చేస్తాడు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వాళ్ళు. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ ఒక రాజకీయం, అశోక్ గెహ్లాట్ ఒక రాజకీయం, లేకపోతే కమల్నాథ్ ఇంకో రాజకీయం. సార్ అన్ని పార్టీస్లో గ్రూప్స్ ఉన్నాయి సార్, మీరు అట్లా అనడానికి లేదు. మీ దాంట్లో లేవా సార్? ఉన్నాయి కదా మీ దాంట్లో కూడా గ్రూప్స్. నేను మా దాంట్లో గ్రూప్స్ అంటే మేము ఇంటర్నల్గా కొంతమంది ఫ్రెండ్స్, బట్ అల్టిమేట్గా వీ హ్యావ్ అన్ ఐడియాలజీ. నాకు ఈ ఒక సంఘటన ఇష్టం లేకపోయినా నేను అంటే బ్రాడర్ విజువల్స్ అంటే ఒక కోణం ఉంటుంది కదా, అంటే ఆ లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు ఈ పదవులు, ఈ అధికారం, ఈ యాక్టివిటీ నన్ను గౌరవించారా, కుర్చీ ఇచ్చారా, కుర్చీ లేదా, చాలా చిన్న విషయాలు, వాటి గురించి ఆలోచించాం. అందుకోసం లక్ష్యం లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. నీ లక్ష్యం ఏదో తెలియదు. ఇప్పుడు మేము చాలా స్పష్టంగా జాతీయవాదము, ఈ దేశాన్ని మహోన్నతమైన దేశంగా నిర్మాణం చేయటం, పరంవాయి బస్తీ తీసుకుపోవడం మీ దేశాన్ని అనుకున్నప్పుడు, ఇంకా మాకు అది లక్ష్యం ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ చిన్నవి కదా. ఏక జన్మకి ఆ బారు హో ఇసి హేతు జీవనధారాన్ని మేము కోరుకుంటున్నప్పుడు, ఈ జీవితమే చిన్నదైనప్పుడు ఈ పార్టీ ఇంకా చిన్నది కదా. అందుకోసం పార్టీలో అంతర్గతంగా వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. ఎంతమంది చూడలేదు, నేను చాలామంది చూసిన కొట్లాడుకున్న వాళ్ళు, మీటింగ్లో తిట్టుకున్న వాళ్ళ సంఘటనలు కూడా చూసిన నా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితంలో. కాబట్టి అవన్నీ కూడా మాకు చాలా చిన్నవి ఇంటర్నల్ విషయాలు. బట్ ఓవరాల్గా ఐడియాలజికల్ లైన్ లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అక్కడ గ్రూపులే ఉంటాయి, ఐడియాలజీ లేదు, పాడు లేదు, ఇంకేమీ లేవు. అధికారము, గ్రూపులు, పవరు ఈ సెక్టార్లో పనిచేస్తుంది. దానికో సిద్ధాంతం లేని పార్టీ కాబట్టి లక్ష్యం అనేటువంటిది నిర్ణయించబడలే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి లక్ష్య సాధన అనేటువంటిది వాళ్ళకు కోణమే లేదు. కాబట్టి వాళ్ళ దాంట్లో 196 గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపులలో ఇది ఒక భాగం. కాబట్టి వాళ్ళే పడగొట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారికి నేను అప్పుడప్పుడు జోకేసి ఉంటాను, నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత ఏముంటుందంటే అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఉంటుంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుందా, లేకపోతే ఇంకోవారు ప్రభుత్వం ఉంటుందా తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా అంటే రేవంత్ రెడ్డి అయితే ముఖ్యమంత్రి ఉంటుండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా లేదా తెలియదు, మరి తెలియదు. అందుకోసం ఇట్లా ఎన్నో చర్చలు జరుగుతుంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎవ్వరు పడగొట్టారు, కాంగ్రెస్ పార్టీకి ఎవ్వరు కుట్రయ్యారు, వాళ్ళే కుట్రలు చేసుకుంటారు, వాళ్ళే పీక్కుంటుంటారు, ఒకటి కాలు పైకి తోడు కాలు గుంజుకుంటుంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి నిశ్చింతగా ఉంటాం మేము. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు, అన్ని గుంజుకుంటూనే ఉంటాం అనుకుంటాం మేము. ఎన్ని సీట్స్ వస్తాయి సార్? మేము లక్ష్యం 17. మళ్ళీ క్లారిటీగా ఇప్పుడు మీకు 4 సీట్లు తగ్గించాం అనుకోండి, 4 సీట్లు ఏ సీటు తగ్గినా అంటారు, మాకు అట్లా అది ఉండనే ఉండదు. రెండో పాయింట్ చెప్తా, చాలా క్లారిటీగా ఉన్నది ఏంటంటే, నిజంగా జాతీయ రాజకీయాల మీద ప్రజలకు అవగాహన వచ్చి జాతీయ రాజకీయాలు వాళ్ళని ప్రభావితం చేస్తే పక్కా 10 గెలిచే అవకాశం ఉంటుంది. అవి లేదనుకోండి, అట్లా లేదు మాకు మరీ బాగా మోడీ ప్రభుత్వం వ్యతిరేకం ఉందనుకోండి, 2 సీట్లు కూడా గెలిచే అవకాశం ఉంటుంది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. కాబట్టి మేము విశ్వాసం ఉన్న ఈరోజు దేశ రాజకీయాల పరిస్థితులను మీరు ఆ ముఖ చిత్రాన్ని ముందర పెట్టుకుంటే మోడీని లేదా బీజేపీ ప్రభుత్వాన్ని నిలువరించగలిగేటువంటి శక్తి గతంలో అసెంబ్లీ ఎన్నికలలో మా పట్ల ప్రజలకు ఎటువంటి అభిప్రాయం ఉందో ఏదో దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పట్ల అటువంటి అభిప్రాయం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ నిలువరించలేదు, కాంగ్రెస్ పార్టీకి ఆ శక్తి లేదు, కాంగ్రెస్ పార్టీ అంత దమ్మున్న నాయకత్వం కూడా అంత లేదు. కాబట్టి ఇక మోడీ తప్ప మనకు ఎవరు లేరనేటువంటి ప్రజల భావన ఉంది. కాబట్టి ఖచ్చితంగా 15-16 గెలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ వాతావరణం వచ్చిందనుకోండి, ఎవరు ఆపలేరు. ఇప్పుడు మీకు రాజస్థాన్లో కూడా 25కి 25 గెలిచిన ముఖ్యమంత్రి ఆడ బీజేపీ కాదు, కాంగ్రెస్. ఘోరంగా ఓడిపోయినాం. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో కూడా లాస్ట్ టైం, కర్ణాటకలో కూడా లాస్ట్ టైం మా ప్రభుత్వం లేదు, అయినా 25 సీట్లు మేము గెలిచినాం. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో జాతీయ రాజకీయాలను, బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ నాయకత్వం లేని ప్రభుత్వాన్ని, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలు బేరోజు వేసి దాని ఆధారంగా ఓట్లే ఎన్నికలు జరిగితే తెలంగాణలో ఖచ్చితంగా మేము 17 సీట్లు గెలుస్తాం. అదే ఆధారంగా జరిగితే ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా అనేది టైం టు టైం వచ్చేటువంటి దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.